హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ యాత్రను ప్రారంభించబోతున్నారు 28వ తారీఖున. ఆ సందర్భంగా ఆయన భారతీ రెడ్డిని కడప ప్రచారానికి ఉంచబోతూ ఉన్నారు. బావ అవినాష్ రెడ్డి కోసం ఆమె ప్రచారం చేయబోతున్నారు. సో ఆమె ప్రచారం ఎలా ఉండబోతుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ యాత్ర ఎలా చేయబోతున్నారు అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ప్రస్తుతం సిఎస్ రావు 2.0 మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే సిఎస్ రావు గారు. సార్, 28వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ యాత్రను చేయబోతున్నారు. సో ఇప్పటివరకు ఆయన బస్ యాత్రలు చేశారు. ఇప్పుడు హెలికాప్టర్ యాత్ర అనేది ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ యాత్రను ప్రారంభిస్తున్నారు. మనం ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం ఏం విన్నామంటే బస్ యాత్ర విన్నాం, పాదయాత్ర విన్నాం, లేదంటే కార్లు ర్యాలీలు విన్నాం, రోడ్ షోలు ఇలాంటివన్నీ కూడా విన్నాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ యాత్ర చేయబోతున్నారు 28వ తారీఖు నుంచి. వాస్తవంగా 25వ తారీఖున ఆయన నామినేషన్లు వేయటం జరిగింది పులివెందుల్లో. ఆ తర్వాత 28 ఆయన హెలికాప్టర్ యాత్రను ప్రారంభించబోతున్నారు. వాస్తవంగా ఆయన సిద్ధం సభలు పెట్టారు. సిద్ధం సభలు పెట్టి ఎన్నికలకు సిద్ధం అంటూ ఆయన బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4 చోట్ల సిద్ధం సభలు పెట్టిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. వాస్తవంగా ఈ సిద్ధం సభలకు సంబంధించి 4 చోట్ల పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల పెట్టడం అనేది ఆయన 4 విభాగాలుగా చేశారు ఆంధ్రప్రదేశ్ని. అది పెద్ద హైలైట్ పాయింట్. 4 ఏమేం చేశారంటే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ, ఇలా 4 చేయడం జరిగింది. ఈ 4 సంబంధించి 4 చోట్ల సిద్ధం సభలు పెట్టారు. ఈ 4 సిద్ధం సభలు బాగా క్లిక్ అయ్యాయి. ఒక వ్యూహాత్మకంగా పెట్టారు. ఐపాక్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక పెద్ద ర్యాంపు వాక్ చేయటం, ఆ ర్యాంపు వాక్ ద్వారా అందరికీ అభివాదం చేయటం, ఇవన్నీ కూడా హైలైట్ పాయింట్స్ వాస్తవంగా. అయితే ఆ ర్యాంపు పెట్టినప్పుడు తొలి రోజుల్లో అదేదో ఒక సిలువు మాదిరిగా ఉంది అని చెప్పి అవి కూడా విమర్శలు రావడం జరిగింది. సో ఆ విమర్శలు అనేది కామన్. విమర్శలు అనేది ఏ పార్టీకైనా రావడం అది శరమామూలే. కానీ ఈ పార్టీకి రావడం అనేది ఇప్పుడు కొత్తగా సిలువ ఆకారంలో ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఒక క్రిస్టియన్ అనేటువంటి ముద్ర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రత్యర్థి పార్టీలు హైలైట్ చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు 4 పెట్టినప్పుడు బాగా భారీగా క్లిక్ అయ్యాయి అనేది ఆ పార్టీ యొక్క అంచనా. సో ఆ పార్టీ ఏం చేసిందంటే ఆ సిద్ధం సభలను పెట్టడం ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసింది. హైప్ క్రియేట్ చేసి 4 సిద్ధం సభలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ బస్సు యాత్ర ప్రారంభం అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఏ విమర్శలు వచ్చినాయి అంటే బస్సులకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా ఆయన ఆ బస్సులను తీసుకున్నారని, ఆ బస్సులకి సుమారుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి, ఆ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఖర్చు పెట్టారు. లావిష్ ఉండేలాగా ఖరీదైనటువంటి సౌకర్యాలు, ఇంటర్నల్గా కూడా ఖరీదైనటువంటి బాగా విలాసవంతమైనటువంటి ఇంటీరియర్స్ చేయించుకున్నారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాటలు. సరే, విమర్శలు ఎన్ని ఉన్నా కానీ పట్టించుకోని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ బస్సులు మొత్తం కూడా 50 కోట్ల రూపాయలైన విలువైనటువంటి బస్సులు తీసుకొని ఒక పెద్ద ర్యాలీగా ఆయన బస్సు యాత్రను ఇడుపులపై నుంచి ప్రారంభించి ఆయన మొత్తం ఉత్తరాంధ్ర వరకు మొత్తం పాదయాత్ర లాగా బస్సు యాత్రను చేయడం జరిగింది. సో ఆ బస్సు యాత్ర క్రమంలో ఫస్ట్ ఆయన స్టార్టింగే బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. ఆ రోజు నుంచి కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చర్చల్లోకి వచ్చింది, ఇది కడప వేదికగా చేసుకొని. అప్పటి నుంచి డాక్టర్ సునీత అలాగే షర్మిల ఇద్దరు కూడా కౌంటర్లు ఇస్తూ అసలు వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించినటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెంట పడుతూ ఉన్నారు. ఆ తర్వాత దక్షిణ కోస్తాకి వచ్చిన తర్వాత ఆయన పందాన్ని మార్చుకుని దక్షిణ కోస్తాకు సంబంధించి ఎక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ స్కీముల గురించి, నవరత్నాల గురించి మాట్లాడుతూ వచ్చారు. తీరా విజయవాడ వచ్చేటప్పటికి గులకరాయి వ్యవహారం నడిచింది. ఈ గులకరాయి వ్యవహారం నడిచిన తర్వాత గులకరాయి చుట్టూ దాదాపుగా ఇప్పటికి కూడా నడుస్తుంది. ఆయన స్టిక్కర్ కూడా వేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో గులకరాయి ఎపిసోడ్ నడిచిన తర్వాత ఆ గులకరాయి సింపతి పనిచేస్తుంది అనేది వాస్తవంగా ప్రత్యర్థులేమో దాన్ని కోడికత్తి 2.0 అన్నారు దాన్ని. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు
గులకరాయి ఇక్కడ తగిలింది, ఒకవేళ ఇక్కడ తగిలితే కన్ను పోయి ఉండేది, ఇక్కడ తగిలితే ప్రాణం పోయి ఉండేది, కణతకు తగిలితే. అయినా కానీ దేవుడు పెద్ద స్క్రిప్ట్ ఏదో రాసి పెట్టాడు ముందు, అందుకే నన్ను బతికిచ్చాడని చెప్పి ఆయన చెప్పడం అనేది, తర్వాత పోలీసులు కూడా హత్యాయత్నం జరిగింది అనేటువంటి ఒక కేసు పెట్టడం, ఇవన్నీ కూడా సింపతి గెయిన్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డ్రామాలు ఆడారు అనేటువంటిది ఒక అభిప్రాయాన్ని విపక్షాలు ప్రజల మధ్యకి చాలా బలంగా తీసుకెళ్ళాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పందాన్ని మార్చుకోలేదు, అతను స్టిక్కర్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. సరే, ఎట్టకేలకు బస్ యాత్ర ముగిసింది. బస్ యాత్రను ఉత్తరాంధ్రలో ముగించారు. బస్ యాత్ర ముగింపు సభలో కూడా ఆయన మేనిఫెస్టోని అయితే అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు మేనిఫెస్టోని అనౌన్స్ చేయబోతున్నారు. మేనిఫెస్టోని అనౌన్స్ చేసిన తర్వాత హెలికాప్టర్ యాత్రకు 28వ తారీఖున శ్రీకారం చుట్టబోతున్నారు అనేది వినిపిస్తుంది. ఆ మేనిఫెస్టోలో ఏముంటాయి అనే దాని మీద రకరకాల లీక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. దాంట్లో రైతు రుణమాఫీ ఒకటేను, డ్వాక్రా రుణమాఫీ ఒకటి ఉండేటువంటి అవకాశం ఉంది. పెన్షన్ని 5,000 రూపాయలు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. బట్ ఇప్పటికే ఆయన ఇస్తున్నటువంటి ఉచితాల కారణంగా ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా, జింబాబ్వేగా, వెనుజులాగా మారింది అనేటువంటి విమర్శల్ని ఆర్థికవేత్తల నుంచి ఎదుర్కొంటున్నారు ఆయన. కానీ ఆయన కూడా చెప్పాడు, ఆయన సభల్లో కూడా చెప్పాడు, ఇప్పుడు ఇస్తున్నటువంటి ఉచితాల కారణంగానే 70,000 కోట్ల రూపాయల పైన ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇప్పుడు సూపర్ 6లు ప్రకటించారు కాబట్టి ఆ సూపర్ 6లు కనుక అమలు చేయాల్సి వస్తే కనుక దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది అసంభవం, సాధ్యం కాదని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సరే, ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ఒక ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన. అయితే హెలికాప్టర్ యాత్ర అనేది ఇడుపులపై దగ్గర కడపలో ప్రారంభించి ఆయన మొత్తం మే 10వ తారీఖు వరకు, మే 13 పోలింగ్ డేటు. సో మే 10వ తారీఖు వరకు ఆయన ఈ హెలికాప్టర్ యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి చోట్ల ఒక భారీ బహిరంగ సభలు పెట్టి ఒక హైప్ క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఫస్ట్ సిద్ధం 4 సభలు పెట్టడం ద్వారా స్టార్ట్ అయినటువంటి హైప్ బస్ యాత్ర ద్వారా మరింత హైప్ అయింది. గులక రాయి దాడి ద్వారా ఇంకా హైప్ అయిందని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు హెలికాప్టర్ యాత్ర ద్వారా భారీ బహిరంగ సభలు పెట్టి తన పార్టీ యొక్క బలం ఏంటి అనేది ప్రజల ముందు పెట్టడానికి, ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయన గెలుపు ఓటములు నిర్దేశించే స్థాయికి ఇప్పుడు వచ్చేసింది. అంతేకాదు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ద్వారా 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అసలు వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి మర్డర్ అంశంలో అవినాష్ రెడ్డి లేడు, అతను పిల్లాడు అనేటువంటి విషయం చెప్తూ ఆయన మర్డర్ చేయలేదని నమ్మకంతో నేను టికెట్ ఇవ్వడం జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే అయినప్పటికీ కూడా అక్కడ షర్మిల పోటీ చేస్తున్నారు కాబట్టి గెలుపు ఓటముల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఎప్పుడు సాధారణంగా ఎన్నికల ప్రచారంలోకి అంత యాక్టివ్గా రానటువంటి భారతిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి ఆవిడ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కడప వరకే ఆవిడని పరిమితం చేస్తున్నారు. గతంలో కూడా 2014, 2019 ఎన్నికల్లో కూడా పులివెందుల్లో ఆవిడ ప్రచారం చేశారు. కానీ ఈసారి కడప జిల్లా వ్యాప్తంగా కూడా భారతిరెడ్డిని ప్రచారానికి సారథ్యం వహించాలి, సారథ్యం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అక్కడ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు కడప ఎంపీగా, ఆయన తన సొంత బావ. సో ఆయన గెలుపు కోసం ఈసారి భారతిరెడ్డే భుజస్కంధాల మీద వేసుకుని ప్రచారాన్ని చేయబోతున్నారు అనేటువంటిది ఇంకొక న్యూస్ కూడా బయటకు వస్తుంది. ఎందుకు ఆవిడ కడప మొత్తం కూడా ప్రచారం చేయాలనుకుంటున్నారంటే, ఇప్పుడు షర్మిల అలాగే డాక్టర్ సునీత ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు. అలాగే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి వీళ్ళిద్దరిలో ఒకరికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఈవెన్ బీటెక్ రవి కూడా వాళ్ళిద్దరికి తెలియకుండా ఉండే అవకాశం లేదు, మర్డర్ జరగడానికి ముందు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారతిరెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. 28వ తారీఖున హెలికాప్టర్ యాత్రను జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే 30వ తారీఖు నుంచి కడప ప్రచారానికి భారతిరెడ్డి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి యొక్క యాత్రలు ఈసారి కొంత వినూత్నంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. దాని మీద ఐపాక్ ఇప్పటికే ప్రచార ఎత్తుగడలకు పదును కూడా పెట్టినటువంటి క్రమంలో అవి ఫలించేటువంటి అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సిఎస్ రావు గారు, థ్యాంక్ యూ. సో హెలికాప్టర్ యాత్ర అలాగే భారతీ ప్రచారం ఎలా ఉండబోతుంది అనేది భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.